హాయ్ అండి. నమస్తే. వీడియోస్ అయితే అప్లోడ్ చేయక చాలా రోజులవుతుంది. కొంచెం అర్జెంట్ వర్క్ ఉండి ఊరెళ్ళాల్సి వచ్చిందండి. సో, ఈరోజు వీడియోలో అయితే సరసం తేలుతో చికెన్ కర్రీ అయితే ట్రై చేశాను. అదేనండి ఆవాల నూనె అంటారు కదా! దాంతో అయితే ట్రై చేశాననమాట. నార్త్ సైడ్ అయితే దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటారనమాట. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశానండి. ఎందుకంటే ఈ స్మెల్ అయితే అస్సలు బావుండదు. తినేటప్పుడు అయితే ఉండదండి. కానీ పోపు వేసేటప్పుడు మాత్రం స్మెల్ అస్సలు బావుండదు. మనం రెగ్యులర్‌గా చేసుకునే కర్రీ లాగానే చేసుకుంటే సరిపోతుంది. దానికోసం ఒక కడాయిలో ఆవాల నూనె వేసుకొని, హోల్ గరం మసాలా, ఉల్లిపాయ, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని హాఫ్ కిలో చికెన్ నీట్‌గా వాష్ చేసుకొని వేసుకోవాలి. ఇదంతా కూడా బాగా మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి 2 టమాటాలని మిక్సీ చేసుకొని ఆ ప్యూరిని కూడా దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలే వరకు మగ్గించుకోవాలి. తర్వాత దీనిలోకి ఉప్పు, కారం, ధనియాల పౌడర్ కూడా వేసుకొని అదంతా బాగా మగ్గిపోయిన తర్వాత కొన్ని వాటర్ కూడా వేసేసుకోవాలి. దీనిలో అయితే గరం మసాలా వేయలేదండి. కావాలంటే మీరు వేసుకోవచ్చు. ఇంకా కర్రీ అంతా దగ్గర పడిన తర్వాత సర్వ్ చేయడమే. యమ్మీగా ఉండే సరసం తేలుతో చికెన్ కర్రీ అయితే రెడీ అనమాట. ఇది తినేటప్పుడు అయితే స్మెల్ అస్సలు ఉండదండి. దీన్నైతే మేము రోటీతో ఎక్కువగా ప్రిపేర్ చేస్తాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో.